బోధించే వారిని మార్చలేదు. అనంత ప్రేమ స్వరూపులారా, తెలుసుకున్న దానిని అనుభవంలోనికి పొందకుండా దానిని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేయడం అంటే అది పూర్తిగా బాహ్యముఖ ప్రయాణమే కదా, స్వార్థమే అవుతుంది కదా. అంతర్ముఖ ప్రయాణాన్ని విస్మరించి బాహ్యముఖ ప్రయాణంలో నిమగ్నమై ప్రపంచాన్ని మార్చాలనుకోవడం అంత ప్రమాదం మరొకటి ఏముంటుంది? ప్రస్తుతం ప్రపంచంలో ఏమి జరుగుతుందో గమనించండి. సత్యం ఉన్న వారికి సమర్థత ఉండటం లేదు, సమర్థత ఉన్న వారిలో సత్యం ఉండటం లేదు. సత్యం లేకుండా సమర్థత ఉండటం చాలా ప్రమాదకరం. సమర్థత లేకుండా సత్యం ఉన్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అంతరంగంలో సత్యం ఉండాలి, దైనందిన జీవితంలో సమర్థతను ప్రదర్శించగలగాలి. రెండు సమపాళ్లలో ఉంటే అదే సమత్వం లేక సమతుల్యం అవుతుంది. దానినే యోగా అంటారు. రెండింటి మధ్య సమన్వయం లోపించినట్లయితే అది బంధంగా మారుతుంది. అనుభవం లేని వ్యక్తి ప్రచారం చేయడం ఎంత ప్రమాదకరమో, అనుభవాన్ని పొందిన వ్యక్తి ప్రపంచ బాధ్యతను విస్మరించడం కూడా అంతే ప్రమాదకరం. అందుకే గమనించండి, అర్హత లేని వారు ప్రపంచంలో తెర ముందు ఉంటున్నారు, అర్హత ఉన్నవారు తెర వెనుక జీవితాన్ని గడుపుతున్నారు. ఆత్మరక్షణే శరణ్యం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రపంచాన్ని ఉద్ధరించాలని ప్రయత్నం చేసేవారు, పరితపించేవారంతా సమూలంగా వైఫల్యం చెందారు. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేసేవారు కనుమరుగయ్యారు. అందుకే ప్రపంచ ముఖ చిత్రం పూర్తిగా తారుమారైంది. అందరూ తుఫాన్లో చిక్కిన నావ వలె విలువిల్లాడిపోతున్నారు. మరణ భయంతో మనిషి మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ వింత వింత భయంకర రుగ్మతలకు లోనవుతున్నాడు. అభద్రతా భావం పెరుగుతూ వస్తుంది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. జీవితాలన్నీ నిర్వీర్యంగా తయారయ్యాయి. ఇటువంటి పరిస్థితులలో తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ప్రపంచాన్ని గురించి, అందులో వ్యక్తులను గురించి ఆలోచించటం కానే కాదు. తనను గురించి తాను ఆలోచించుకోవాలి, తెలుసుకోవాలి. లేని పక్షంలో ఎవరైనా ఆహుతవుతారు, జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటారు, సమస్యాత్మకంగా తయారు చేసుకుంటారు. ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేసే వారంతా సమూలంగా వైఫల్యం చెందుతారు. తమను తాము ఉద్ధరించుకునే వారే ఆనందాన్ని పొందగలుగుతారు. అటువంటి వారే జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరుచుకోగలుగుతారు. బానిసలుగా ఉండవద్దు. ప్రేమాత్మ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గంలో గురు శిష్యుల సంబంధం చాలా కీలకమైనది. అందున సద్గురువులతో సాంగత్యం చేయడం అనేది తప్పనిసరి. సద్గురువు తనను తాను సంస్కరించుకొని అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగావించుకొని ఆ విధానాన్ని శిష్యులకు శాస్త్రీయ పంథాలో తెలియజేయగలుగుతాడు. అసలు అనుభవం లేకపోతే
శిష్యులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? తనలో ఏ విధంగా మార్పు సంభవించింది అని అవగాహన గావించుకుంటేనే శిష్యులకు శాస్త్రీయ పందాలో వివరించగలుగుతాడు. అందుకు అనుభవజ్ఞుడైన గురువు తప్పక అవసరం. శిష్యునిలో జిజ్ఞాస, తపన, ఆరాటం ఉండాలి. అనుభవం లేని గురువు శిష్యుణ్ణి బానిసగా తయారు చేస్తాడు. శిష్యునిలో ఉన్న జిజ్ఞాసను గురువు సమూలంగా తొలగించగలిగితే శిష్యుని అంతరంగం పూర్తిగా శుద్ధి అవుతుంది. అందుకు బోధన కన్నా అనుభవం చాలా ముఖ్యం. అనుభవించి అందించేది ఏదైనా అమృతం అవుతుంది. అనుభవించకుండా అందించాలనుకోవడం అంతరాత్మకు విరుద్ధం అవుతుంది. అందుకే గమనించండి, ప్రపంచంలో మార్పు రావడం లేదు. శిష్యులంతా బానిసలుగా తయారై గురువులను ఆరాధిస్తున్నారు. కాబట్టి బానిస భావాన్ని పెంచే ఎటువంటి విధానమైనా ప్రమాదకరమని తెలుసుకోవాలి.